మున్గోడు మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలో ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించే గ్రామ సభలను ఉద్దేశించి మంగళవారం మున్గోడు మండల ఎంపీడీఓ కార్యాలయంలో సన్నాహక ఆహ్వాన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ యుగేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించే గ్రామ సభలను ఎలాంటి పొరపాట్లు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలు వివరించి ప్రభుత్వం ప్రజాపాలన ఏవైతే అంశాలను పొందుపరిచిందో అవి గ్రామ సభలో చదివి వినిపించి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించాలని మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ విజయ్ కుమార్, ఎంపీఓ కేదార్నాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఓ మందీప్, ఎంఈఓ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కొన్ని రూల్స్ అనేవి పెట్టింది, దాన్ని మనం క్లాస్ చేయలేదు కాబట్టి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మనం ప్లీజ్ చెప్పండి. గత 4 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉంది, కానీ ప్రభుత్వ ఆదేశాలను మనం పాటించాల్సిందే కాబట్టి నేను రానప్పుడు మనము అక్కడి నుంచి మన గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మనం దాన్ని వేరే ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. మిషన్ భగీరథ ఎక్కడ భూకొండిలో కొద్దిగా వాటర్ ప్రాబ్లం అయితే ఉంది. మన మండలంలో అన్ని గ్రామ పంచాయతీల కంటే భూకొండిలో ఎక్కువ వాటర్ ప్రాబ్లం ఉంటుంది ప్రతిసారి కూడా. ఈసారి కూడా మేము వీలైనంత వరకు లాస్ట్ నుంచి ఇంకా తగ్గేది మనకి 1-3 నడుస్తుంది. అవి కూడా రిపేర్ అయిపోతే కొత్త మోటార్లు ఆర్డర్ పెట్టారు, వస్తే ఇంకొంచెం మనకి సప్లై పెరుగుతుంది మేడం. మేము ఎండాకాలం వస్తే అసలు మర్చిపోను, నేను ఎంపీ వస్తారు కదా, కొంచెము తక్కువ మేడం. కొత్త మోటార్లు పెట్టినాము, అవి రాగానే మనకి సప్లై కొంచెం పెరుగుతుంది. ఇంకొకటి సప్లై కూడా వచ్చింది, అది కూడా వస్తే మనకి మోటార్ ఇష్యూ సాల్వ్ అవుతుంది. ఇంకోటి అది చెప్తాను, రెడ్డి గారు ఒకసారి అది గవర్నమెంట్ మొత్తం తగ్గిపోయింది. అక్కడ ఒక రైతు తీసుకున్నాం, అది కూడా మాకు పూర్తిగా పోయట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి తీసుకోవాలనుకుంటున్నాం, తీసుకోవాలన్నా బుద్ధ తీసుకోండి సర్పంచ్ కూడా. ఈసారి లాస్ట్ టైం కన్నా గ్రౌండ్ వాటర్ కొంచెం తక్కువ ఉంది మనకి మండల్లో. ఈసారి చాలా లాస్ట్ టైం కూడా స్పెషల్ ఆఫీసర్ క్లియర్ చేసిన కదా, అప్పుడు కూడా మొత్తం ఈ మిషన్ భగీరథ వాటర్ మీదనే డిపెండ్ అయిపోయింది. సెక్రటరీ గారు కూడా తెలుసు, మొత్తం మిషన్ భగీరథ వాటర్. మన గ్రౌండ్ వాటర్ అసలు అప్పుడు చెల్లేసిన పోలు కూడా ఏమంత రాకుండా లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా గ్రౌండ్ వాటర్ తగ్గింది కాబట్టి కొంత ఈసారి కూడా హైరింగ్ పోవాల్సి వస్తుంది. అవును సార్, ప్రెసింగ్ చేయించడం అన్ని మీరు కూడా చాలా మొత్తం డ్రై అయిపోయింది. గ్రౌండ్ వాటర్ లేనప్పుడు మనం ఏం చేయలేము. మిషన్ భగీరథ వాటర్ కొంచెం ఎక్కువ పెట్టించే ప్రయత్నం చేస్తాం. రైతుల కానీ తీసుకుంటున్నాం సార్, ఇప్పుడు వర్షాలు పనిచేస్తారు కదా, తీసుకోండి. హైరింగ్ తీసుకోవడం తప్పేం లేదు, హైరింగ్ తీసుకున్నాం. హైరింగ్ లేనప్పుడు లేని పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ హైరింగ్ తీసుకుంటాం. రైతులు ఏమంటారు, మాకేమైనా ఇస్తారా అని అడుగుతారు. మనం జీపీ నుంచి ఇవ్వచ్చు సార్, కొంచెం జీపీ నుంచి ఇవ్వచ్చు, మనం చేసుకోవడం మనం జీపీ నుంచి ఇవ్వచ్చు. తీసుకెళ్ళగలుగుతాడు. ట్రాక్టర్ రిపేర్ అయినా ఒక బిల్ ఇవ్వగలుగుతాడు, సర్వీసింగ్ అయినా ఒక బిల్ ఇవ్వగలుగుతాడు, రోజర్ రిపేర్ అయినా ఒక బిల్ ఇవ్వగలుగుతాడు. ఒకవేళ వెల్డింగ్ ఊళ్ళో చేపిస్తాడు. ఇప్పుడు ఆ పక్కన గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు నా గ్రామ పంచాయతీ కూడా వెల్డింగ్ అయినా చేస్తాడు. అసలు ఆయన ఇక్కడ బిల్లు వచ్చిన ఆ వడ్రంగి పని అయినా వెల్డింగ్ చేస్తాడు. ఇప్పుడు అక్కడ బిల్లు ఉండదు. ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటంటే మేము ఇన్ని రకాలైన 4-5 రకాలైనటువంటి వర్క్ ఉన్నాయి కదా, మేము ఈ 5,000 లోపు అంటే మేము ఇది ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలనేది వాళ్ళ సమస్య. ఇంకోటి ఏమంటున్నారంటే జనరల్ ఫండ్ చేస్తున్నాం సార్, జనరల్ ఫండ్ అమౌంట్ పడతలేదు. మరి ఆ అమౌంట్ మనం మేము విలేజ్ ఎట్లా అడ్జస్ట్ చేయాలి, ఆ అమౌంట్ మీ జనరల్ ఫండ్ నుంచి తీసుకోవాలంటారు వచ్చే బిల్, కానీ అది జనరల్ ఫండ్ చేస్తే అమౌంట్ పడతలేదు. మళ్ళీ నెల వచ్చేసరికి ఇంకో 5,000 ఇంకో 10,000 అట్లా 3 నెలలు అయిపోయింది. ఇప్పటికి 15,000 20,000 అమౌంట్ వస్తుంది, ఆ జనరల్ ఫండ్ అమౌంట్ పడతలేదు. విలేజ్ ఎట్లా సార్ అనేది వాళ్ళ సమస్య సార్. ఏమన్నా ట్రాక్టర్ పంక్చర్ ఏదైతే ఇవ్వలేదు వచ్చినా ఉండదు కదా. నేను ట్రాక్టర్ పంక్చర్ చేసినాను, నాకు 1,000 రూపాయలు నేను ఆ సబ్జెక్ట్ పెట్టి ఓచర్ పెట్టి 500 వెల్డింగ్ చేస్తే 1 రూపాయలు అవుతుంది. దాంట్లో ఓచర్ పెట్టాలి కదా, ఓచర్ పెట్టాల్సిన సిస్టమ్ తెలిసి కదా, ఓచర్ ఎట్లా పెట్టాలనేది. ఓచర్ పెట్టడం తీసుకోండి, ఇంకా 5,000 చెప్పండి. 2వ తారీఖు గ్రామ సభలు ఏర్పాటు చేయాలి కాబట్టి దాని ప్రకారం సర్పంచ్లకి, సెక్రటరీలకి ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసి గ్రామ సభలో ఏమేమి అంశాలు మాట్లాడాలి,
గ్రామ సభలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొనడం జరిగింది. సర్పంచ్ సెక్రటరీ కూడా పాల్గొనడం జరిగింది. గ్రామ సభలు ఎలా నిర్వహించాలి, గ్రామ సభ ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఏజెండా అంశాలు ఏం మాట్లాడాలి, స్కీమ్ల గురించి కూడా ఏమేమి స్కీమ్లు వస్తున్నాయి, ప్రభుత్వం ద్వారా వచ్చే స్కీమ్లని ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ చదివి వినిపించాలి. ఆ మినిట్స్ చదివి వినిపించిన అంశాలు మినిట్స్లో ఎంట్రీ చేసి రికార్డు ఫోటో రూపకంగా, వీడియో రూపకంగా భద్రపరచుకోవాలని సెక్రటరీ సర్పంచ్ తెలియజేయడం జరిగింది. ఓకేనా?